మనమైతే ఇక్కడ వినాయకుడిని చూడాలన్నా, కొనాలన్నా, తీసుకెళ్ళాలన్నా ఎక్కడికైతే రావాలి. ఇది రేపల్లె. రేపల్లె పెద్ద రోడ్డు సెంటర్ ఇది. ఇదైతే మూవీ థియేటరు రాజలక్ష్మి. ఇదైతే బసవేశ్వరాలు. బసవేశ్వరాల ముందు పెద్ద రోడ్డు ఉండిద్ది కానీ నడవటానికి దారే ఉండదు వినాయక చవితి వచ్చిందంటే. ఇక్కడైతే వినాయకుడి పండుగకు కావాల్సిన సామాన్లు ఇక్కడే దొరుకుతాయి. చిన్న కాయ నుండి పెద్ద బొమ్మ వరకు ఇవన్నీ ఇక్కడే దొరుకుతాయి. రోడ్డు అయితే ఖాళీ ఉండదు మామ. పండగ ముందు రోజు ఎంత రష్గా ఉంటే పండగ రోజు ఇంకా రష్గా ఉండిద్ది. ఇది పండగ ముందు రోజు సాయంత్రం పూడితే వీడియో తీస్తున్నాను. ఇక్కడైతే చాలా పువ్వులు అమ్ముతున్నారు. తామర పూలు, కలుపు పువ్వులు అన్నీ అమ్ముతున్నారు. కొబ్బరికాయలతో సహా అన్నీ అమ్ముతున్నారు. ఇక్కడైతే చిన్న బొమ్మ కాడి నుంచి పెద్ద బొమ్మ వరకు అన్నీ అయితే దొరుకుతాయి ఇక్కడ. మేము ఎప్పుడు కొనాలన్నా ఇక్కడికే వస్తాం. చూడండి ఎంత కలర్గా ఉన్నాయో. ఇక్కడైతే ఒక ప్లాస్టిక్ బొమ్మ కూడా లేదు, అన్ని మట్టితో చేశారు. వేలలో ఉన్నాయి ఇక్కడైతే బొమ్మలు. చిన్న బొమ్మ అయితే ఇంకా క్యూట్గా ఉన్నాయి. మారేపల్లిలో చాలా ఫేమస్ కాబట్టి తక్కువ రేటుకి ఇచ్చేస్తారు. మీకు కూడా కావాలంటే జల్దీగా రావాలి. ఇక్కడ రేపల్లె బస్ స్టాండ్ దగ్గరలో ఈ సెంటర్. మీకు ఏం కావాలని ఇక్కడే దొరుకుతాయి. ఇక్కడైతే వర్షం పడుతుందని పెద్ద బొమ్మలకి అన్ని కవర్ కప్పేశారు. పెద్ద పెద్ద కార్లు వేసుకొని వచ్చి మరి కొనుక్కెళ్తున్నారు. మామ వీళ్ళైతే నన్ను నాయంకే చూస్తున్నారు వీడియో తీస్తున్నానని. యూట్యూబ్ నన్ను తెలిసిపోయింది అనుకుంటా వీళ్ళకి కూడా. ఇక్కడ ఎవరో నాకన్నా ముందు పెద్ద కెమెరా వేసుకుని వీడియో తీస్తున్నాడు. అది కూడా ఛానల్ కోసమే అనుకుంటా. వీళ్ళైతే గొడుగులతో సహా పెట్టుకున్నాడు ఒక ఆయన. ఇక్కడ అయితే ఎలక్కాయలు ఇవన్నీ అమ్ముతున్నారు. వినాయకుడికి కావాల్సినవన్నీ ఏడా దొరుకుతాయి. వినాయకుడి పండుగ వచ్చిందంటే ఈ సెంటర్ మొత్తం జనాలతో కలకల్లాడుతుంది. ఎందుకంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చేస్తారు కొనుక్కెళ్తాకి. ఇంటికి వచ్చి ఇంటికి చిన్న బొమ్మ పెడతాం కాబట్టి చిన్న బొమ్మల కోసం అందరూ ఏడికే వస్తారు. పండగ ముందు రోజు ఇంత రష్గా ఉంటే రేపు ఇంకా రష్గా ఉండటమే కాకుండా రోడ్డు మొత్తం ఆడిపోయిద్ది. అది రేపు ఇంకో వీడియోలో పెడతాను నేను, అది కూడా చూడండి. ఇప్పుడైతే మనం చివరి దాకా వచ్చేసాం. మళ్ళీ రివర్స్ వెళ్ళి మొత్తం చూపిస్తాను మీకు. ట్రాఫిక్ మాత్రం ఫుల్గా ఉంది. ఇదే సెంటరు. ఇప్పుడైతే ఎంత ఖాళీ ఉంది కాబట్టి రేపు అయితే అడుగు పెడతగ్గట్టు ఖాళీ ఉండదు. అదేదో మీకు రేపు చూపిస్తాను. ఇక్కడైతే ఆ రోడ్డు పక్కనే వినాయకుడు పెడతాకి స్టేజ్ అయితే కడుతున్నారు. ఈలోపు వర్షం అయితే వచ్చింది.